ఈరోజు దత్తాత్రేయ స్వామి స్తోత్రంలో 8, 9, 10 శ్లోకాలకి తాత్పర్యం తెలుసుకుందామండి. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. 8వ శ్లోకం. దిగంబరాయ దివ్యాయ దివ్యరూపధరాయ చ సదోదిత పరబ్రహ్మ దత్తాత్రేయ నమోస్తుతే. 9వ శ్లోకం. జంబూద్వీపే మహాక్షేత్రే మాతాపుర నివాసినే జయమాన సతాం దేవ దత్తాత్రేయ నమోస్తుతే. పదో శ్లోకం. భిక్షాటనం గృహే గ్రామే పాత్రం హేమమయం కరే నానా స్వాద్య మయి భిక్షా దత్తాత్రేయ నమోస్తుతే. ఎనిమిదో శ్లోకానికి తాత్పర్యం. దిగంబరుడవు దివ్యుడవు దివ్య స్వరూపుడవు ఎల్లప్పుడూ బ్రహ్మాను సంధానమున నుండువాడవు అయిన ఓ దత్తాత్రేయ స్వామి నీకు నమస్కారము. 9వ శ్లోకం తాత్పర్యం. గొప్ప జంబూద్వీపమున నున్న మాతాపురమనియు కొల్హాపురమనియు పిలువబడు సుక్షేత్రమున నివాసము గలవాడవు సత్పురుషులచే సదా కీర్తించబడువాడవు అయిన శ్రీ దత్తాత్రేయ స్వామి నీకు నమస్కారములు. 10వ శ్లోకం తాత్పర్యం. సువర్ణ భిక్షాపాత్రను చేతధరించి ప్రతి గ్రామమునందు ఇంటింటా భిక్ష గైకొనుచు పలు రకములైన దివ్యాహారములను స్వీకరించు ఓ దత్తాత్రేయ స్వామి నీకు నమస్కారం. ఓం సమ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జయ. ఓం సమ సద్గురు భరద్వాజ్ మహారాజ్కి జయ. ఓం నమో దత్తాత్రేయ స్వామినే నమః.